హాయ్ అండి. ఇవి మెత్తళ్ళు కూర తయారు చేసే విధానం చెప్తున్నాను. కావలసిన పదార్థాలు: మెత్తళ్ళు, ఆయిలు, పసుపు, ఉప్పు, వంకాయలు, టమోటా, ఉల్లిపాయ, కొంచెమేనండి అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర. ఇది ఇంట్లో వెళ్ళబెట్టానండి. వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి కడుక్కోవాలి మనం నీట్గా. ధనియాల పొడి, మిరప్పొడినండి. నీళ్ళు ఇలా బాగా కాంచి ఈ మెత్తళ్ళు వేసేయాలండి. ఇవి చాలా సార్లు కడగాలండి, ఇసుకుంటుంది దీంట్లో. 4-5 సార్లు కడగాలి బాగా. ఇట్లా కొద్దిసేపు నానబెట్టి మళ్ళీ చల్ల నీళ్ళతో ఒక 4-5 సార్లు కడుక్కోవాలండి, ఇసుకుంటుంది, బాగా కడగాలి. ఇప్పుడు వంకాయలన్నీ కట్ చేసి ఇందులో వేయాలి. చూడండి దీంట్లో ఎంత ఉంటుందో. చూడండి, ఇదంతా గలీజేనండి. బాగా కడుక్కోవాలి, 4-5 సార్లు కడగాలి. మనం ఫస్ట్ వేడి నీళ్ళలో వేసాం కదా, జస్ట్ ఇట్లా కడగాలండి. ఎక్కువ కడిగితే ఇవి ఇరిగిపోతాయి. చూడండి, ఇది 3వసారి నేను కడగడం. చూడండి, గ్యాస్ వెలిగించి ఆయిల్ వేయాలండి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు దీంట్లో ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలండి. ఇది చింతపండు అండి, పొడి కొట్టి పెట్టాను ఇంట్లో. అంత అయితే సరిపోతుందండి. చింతపండు ఇంట్లో పొడి కొట్టి పెట్టానండి. ఇప్పుడు ఉల్లిపాయలు, ఇవి ఎర్రగా వేగాలండి. చూడండి, కడిగి పెట్టాను. ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెమే వేసుకోవాలి, లేకపోతే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు టమోటాలు. ఇప్పుడు ఇవి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, ఇంకొక నిమిషం ఉండాలి. చూడండి, మగ్గింది. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు వంకాయలు, ఉల్లిపాయ, చింతపండు వేసేయాలండి. అలాగే పసుపు, తగినంత ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి. ఇప్పుడు మెత్తళ్ళు కూడా వేసేస్తున్నానండి. మెల్లగా కలపండి, ఎక్కువ కలిపితే విరిగిపోతాయి. మనం వేడి నీళ్ళల్లో నానబెట్టాం కదా కొద్దిసేపు. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను. చూడండి, గరం మసాలా కొంచెం వేస్తున్నాను. టేస్ట్ కోసమేనండి, మీ ఇష్టం, మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను కొంచెం వేసాను. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇంతేనండి, అయిపోయింది. సంగట్లేకైతే ఇది చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.